హాయ్ మన ఛానల్కి స్వాగతం సుస్వాగతం. ఓకే, వెళ్తున్నాం పైకి. ఇంకా మరికొద్ది క్షణాల్లో మనం పైకి వెళ్తున్నాము. చాలా అలసిపోయాము కానీ వెళ్ళాలి. సో నేను కూడా ఫస్ట్ టైం వస్తున్నా. చాలా చెప్పారు ఫోటోలో అది ఉంది ఇది ఉంది ఇది ఉందని. సో చూద్దాము. ఇప్పటికి 3 చూసాము. గుర్రపుశాల 1, ఏనుగులశాల 2, అక్కడ ఒక బావి చూసాము. ఇంకా 108 బావులు ఉన్నాయంట. మరి చూడాలి ఎక్కడెక్కడ ఉన్నాయో. మనమైతే వెళ్తున్నాము. సో వెళ్తున్నాము. సేమ్ మరి అప్పట్లాగే ఇంతకుముందు కింద గుహలాగా వచ్చింది. సో అలా వచ్చింది. సో రోడ్డు కూడా సరిగ్గా తెలియదు, కనిపిస్తుంది, వెళ్తూ ఉన్నాం అంతే. సో చూద్దాము ముందర ఏం జరగబోతుందో. ఓహో, చాలా మంచి ఎంట్రన్స్ ఇది. సో సెకండ్ ద్వారము. ఇక్కడ నుంచి మనకి అసలైన గుత్తి ఫోర్ట్ స్టార్ట్ అవుతుంది. సో చూద్దాము లోపలికి వెళ్ళి ఎలా ఉందో చూద్దాము. యా, కొత్త ద్వారము చూశారు కదా ఇంతకుముందు చెప్పి. కొత్త ద్వారం ఎక్కడైనా అంతే, పాత గుహలు ఇలా కూర్చోవడానికి ప్లేస్ వాళ్ళు పెట్టింటారనమాట ద్వారం వచ్చిన వెంటనే. ఓ అక్కడ ఎవరో వెళ్తున్నారు, మనకి 2 తోడు దొరికారనమాట. వాళ్ళు చూడ్డానికి వచ్చారేమో బహుశా, వాళ్ళని కనుక్కుందాము. బట్ ఇంకా వెళ్తూ ఉన్నాము. అబ్బా, యా అక్కడ కనిపిస్తుంది ఒకటి చిన్న గుహ. అక్కడికి వెళ్ళాలి ఇప్పుడు మనం అనమాట. వెళ్తూ ఉన్నాము. సో ఒకసారి కిందికి చూద్దామా లొకేషన్ ఎలా ఉందో. సో చూడండి, అక్కడ చెరువు అలాగే ఉంది, ఆకాశము. సో వెళ్దాం పైకి. త్వరగా వెళ్ళాలి. ఒక 5 minutes వెళ్ళాలనుకుని రీచ్ అవ్వాలి. సో టార్గెట్ పెట్టేసుకున్నాను. వెళ్తున్నా. అక్కడ కనిపిస్తుంది కదా పైకి, అక్కడికి వెళ్ళాలి మనం అనమాట. సో ఇంకా ఇక్కడే ఉన్నాము, గుత్తి ఫోర్ట్. సో వెళ్తున్నాము గుత్తి ఫోర్ట్. ఫుల్ ఎక్సైట్మెంట్. ఇంకా పైన ఏమేమి ఉన్నాయి, నేను కూడా ఫస్ట్ టైం వెళ్తున్నా కదా. సో మీరు కూడా వీలుంటే ఒకసారి వచ్చి వెళ్ళండి. లవర్స్కి అయితే మంచి స్పాట్ అనుకుంటున్నాను, బట్ నాకైతే తెలియదు, ఎందుకంటే నాకు లవర్ అయితే లేదు కాబట్టి. సో మళ్ళీ 3వ ద్వారం వచ్చింది, పోతున్నాము. సో వెళ్తున్నాము. వచ్చేసాను. చూద్దాం. బా, చాలా పెద్ద రాళ్ళు, పెద్ద కట్టడాలు. సో చూస్తున్నా. ఒకసారి ఇలాగే ముందరికి వెళ్ళి అక్కడికి వెళ్ళి వద్దాం, ఏముందో చూద్దాం. ముందర దారి అయితే ఇటు ఉంది, బట్ ఇది చూద్దామని వచ్చాను. ఏమైనా స్పెషల్ ఏమైనా కనిపిస్తుందేమో అని చూద్దాం ఏముంది వచ్చాక. ముందరికి ఏం లేదు, చాలా మంచి లొకేషన్ ఉంది. సో ఇక్కడ హౌసెస్, ఇక్కడ కూడా సేమ్. సో ఇక్కడ కూడా చాలా బాగుంది. సో ఇప్పుడు మనం పైకి వెళ్దాము. మరొకరు నాకు ఎవరో కనిపించారు, 3 వెళ్తున్నారు ఎవరో పైకి. సో ఇది ఒక 4వ ద్వారం అనుకుంటా. ఇప్పుడు చూస్తున్నాము, వెళ్తున్నాము. 4వ ద్వారము. సో 3 ఫ్రెండ్స్ కలిసి వెళ్తూ ఉన్నారు అనుకుంటా. అడుగుదాము వాళ్ళకి ఏమైనా తెలిసే గుత్తికోట గురించి ఏమో అని. సరే, ఇతడు అలసిపోయాడు. సో పైన వెళ్ళే వాళ్ళని అడుగుదాము. చాలా హైట్ ఉంది, పడిందంటే మాత్రం అంతే. సో చూసి నడవాలి, కొంచెం సరిగ్గా లేవు మెట్లు కూడా. ఓకే, మళ్ళీ 5వ ద్వారం వచ్చింది. దీని పేరు, ఇక్కడ పేరు కూడా ఉంది, ద్వారం పేరు షాహిని ద్వారం అంట. అప్పట్లో రాణి పేరు ఉంటుంది బహుశా, మనకైతే తెలియదు. మర్రి చెట్టు అనుకుంటా వేలాడుతూ ఉంది. సో చూద్దాం, ఇంకా వెళ్తూ ఉండాలి. చాలా కనిపిస్తున్నాయి కొత్త ఈరోజు. చాలా ఆనందంగా ఉంది. మై ఫస్ట్ వీడియో గుత్తి ఫోర్ట్ అనడంలో సంతోషంగా ఉంది, చాలా హ్యాపీగా ఉన్నాను. సో 5వ ద్వారము చూస్తూ ఉన్నాము. ఇక్కడ ఆగారు 2 ఎవరో, వాళ్ళు అడుగుదాం వాళ్ళకి ఏమైనా తెలిసేమోనని. వాళ్ళు బిజీగా ఉన్నట్లున్నారు. మనం సైలెంట్గా వెళ్ళిపోదాం ముందరికి. చాలా బాగుంది, వెళ్తూ ఉన్నాము. ఇంకా
వెళ్ళాలి. ఎవరు అక్కడ వస్తున్నారు, రిటర్న్ వస్తున్నారేమో బహుశా. అతను అడుగుదాం ఎలా ఉందో గుత్తి ఫోర్ట్ గురించి, తనకేమో తెలుసామని. సో అతనేం మాట్లాడడం లేదు. సో అతన్ని డిస్టర్బ్ చేయడం నాకు ఇష్టం లేదు. సో మనం వెళ్దాం, మనకి ఇంకా చాలా ఉంది ముందర చూడ్డానికి. వెళ్తూ ఉన్నాము, చూడొచ్చు. ఇంకా వెళ్ళాలి, వెళ్తున్నా. ఓకే వెళ్తున్నాము ఫ్రెండ్స్. గుత్తి ఫోర్ట్ ఇంకా 2 minutesలో పైకి రీచ్ అయిపోతాను. 5వ ద్వారం అనుకున్నా, యాక్చువల్ ఇది ద్వారం కాదు, బట్ ఊరికే జస్ట్ అలా పెట్టారనమాట. సో వెళ్తున్నాము. చాలా బాగుంది ప్లేస్ కూడా. సో చూస్తున్నాము. నాకు చాలాసేపు తర్వాత వాటర్ కనిపించాయి. సో వాటర్ చాలా బాగున్నాయి, తాగడానికి కూడా బాగున్నాయి. సో చేతులు కడుక్కోవడానికి అలా ఉపయోగిస్తారనమాట ఈ వాటర్. సో బాగున్నాయి. సో వెళ్తున్నాము మెట్లు. వెళ్తున్నాము లైఫ్లో ఎప్పుడు ఇంత కష్టపడలేదు, బట్ మీకోసం వెళ్తూ ఉన్నా. మన సబ్స్క్రైబర్ కోసం కామెంట్లో పెట్టాడు కాబట్టి వెళ్తున్నాను. 6వ ద్వారం వచ్చింది, బట్ సగం డ్యామేజ్ అయింది, ఐ మీన్ కూలిపోయింది. చాలా గస్ అవుతుంది, బట్ పై వరకు మంచినీరు కూడా ముట్టుకోదలుచుకోలేదు. సో వెళ్తూ ఉన్నా, కొనసాగిస్తూ ఉన్నా నా ప్రయాణం. సో 7వ ద్వారం. సో వెళ్తున్నాము, మరికొద్ది క్షణాల్లో పైకి చేరుకోబోతున్నాము. వెళ్తున్నాము ఫ్రెండ్స్, వచ్చేసింది మన కోట.